ఇదంతా ఒక చిన్న పిల్లల బ్యాచ్. ఏం ఆట మా మీరు ఆడే ఆట? అవేంటి మీ చేతిలో ఉన్న రాళ్ళు ఏంటి? ఫోన్లు అవి. ఇప్పుడు మీరు ఫోన్లు ఆట ఆడుతున్నారా? ఓకే నాన్న. ఎలా ఆడుతున్నారు ఫోన్ ఆట? చూపించండి ఒకసారి. ఇవి మీ బెడ్లా? ఊరి ఇవి మీ మంచాలా? ఇవి ఇల్లులా మీవి? చాలా సూపర్గా ఉన్నాయి నాన్న. ఈరోజు మీకు హాలిడేనా స్కూల్కి? ఎందుకని? సెకండ్ సాటర్డే అని స్కూల్కి హాలిడేనా? ఓకే నాన్న. ఇవాళ స్కూల్ లేదా? ఓహో, ఇవి బెడ్స్ ఆట అనమాట. ఇవైతే వీళ్ళ ఇల్లులు అంట. చూసేయండి, చాలా బాగున్నాయి కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. ఎవరి ఇల్లు వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు, చక్కగా కూర్చొని ఆడుకుంటున్నారు. ఇప్పుడు మా పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం ఆట ఆడుతున్నారు చూద్దారండి. ఏం ఆట ఇప్పుడు మీరు ఆడే ఆట ఏంటది? కోతి గుమ్మచ్చి. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? బిల్లేస్తున్నావా? ఓకే. మీరేంటి, మీరందరూ కోతులా? అంటే ఇప్పుడు మీరు అది దిగితే అవుట్ అయినట్ట. ఇప్పుడు మీరేంటి అలానే ఉండిపోయారు? ఓకే ఓకే. ఇప్పుడు ఏం గేమ్ ఆడుతున్నావు బ్లెస్సిగా? ఇప్పుడు నువ్వు డుచ్చా, నువ్వు అవుట్ కదా. ఇప్పుడు వీళ్ళందరూ ప్లేయర్స్. ఇప్పుడేం ఆట ఆడుతున్నారు నాన్న? ఇప్పుడేం ఆట ఆడుతున్నారు? ఇప్పుడేం ఆట ఆడుతున్నారు చెప్పండి. ఇటువైపు తిరగండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు నాన్న? పంచకులు వేస్తున్నారా? అంటే ఏంటది? కబడ్డీ 1 సింగిల్ 2 కి ఓకే ఓకే. చూసేయండి, విలేజ్ పిల్లలు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఫస్ట్ నితిన్ చెర్రీ, తర్వాత తర్ను అను వాడు, తర్వాత మీరిద్దరు, తర్వాత రమ్యగా అట్లే రమ్యగా వెనక్కి నుంచి రారా, దూకురా.
ఓకే ఓకే పండి ఇప్పుడు రా. ఇదిగో స్మైలీ అంటే డ్రెస్ ఇప్పుడు ఆడే గేమ్ ఏంట్రా? ఒక్కళ్ళు చెప్పండి రా. ఓకే డుచ్చా కానీ పెట్టరా. ఓ స్టాచ్యూ. ఇప్పుడు వీళ్ళందరూ స్టాచ్యూస్ అయిపోయారు చూడండి. ఎన్ని గేమ్స్ ఆడుతున్నారు కదా మా పిల్లలు.